ఈ రోజు వీడియోలో మనం ఈ సామ్సంగ్ A6 సౌండ్ సిరీస్ సౌండ్ బార్ ని రివ్యూ చేద్దాం. సో బేసిక్ గా నా ఛానల్లో ఎల్జీ సౌండ్ బార్ ఒకటి రివ్యూ చేశాను ఆల్మోస్ట్ చాలా రోజుల ముందు. దాని నుంచి చాలా మంది దానికి ఎక్స్ట్రా ట్వీటర్స్ ఏవైతే ఉన్నాయి, ఎక్స్ట్రా స్పీకర్స్ ఉంటాయి కదా, అవి ఉన్నాయి, చాలా మంది అడిగారు. బట్ నాకు ఆన్లైన్ ఆఫ్లైన్ ఎక్కడ దొరకలేదు. బట్ దానికి ఆల్టర్నేటివ్ గా తీసుకొచ్చాను అనమాట ఇది సామ్సంగ్ A6 సిరీస్ సౌండ్ బార్ అనేది. ఈ రోజు రివ్యూలో దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ అన్ని చూద్దాం. సో ఇది ఎలాంటి వాళ్ళు తీసుకోవాలి, ఎలాంటి వాళ్ళకి ఇదంతా సూట్ అవ్వదు అని చెప్పేసి అన్ని చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సౌండ్ బార్ లో మెయిన్ గా మనకి 4 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి ఈ సౌండ్ బార్ ఏదైతే ఇంత పెద్దగా పొడుగ్గా ఉంది కదా, సో ఈ సౌండ్ బార్. సెకండ్ వచ్చేసరికి ఈ వూఫర్. అండ్ థర్డ్ వచ్చేసరికి వూఫర్ పైన స్టాండ్ బై లింక్ అనమాట. ఎందుకు ఇది దేనికి అంటే ఇక్కడ ఉన్న సౌండ్ బార్ కి అండ్ ఆల్సో ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా స్పీకర్స్ ఉంటాయి కదా, వీటిని ట్వీటర్స్ అని కూడా అంటారు. సో వీటికి ఈ సౌండ్ బార్ కి ఉండే లింక్ బేసిక్ గా దాని నుంచి వస్తుంది. సో అది ఒక పార్ట్. అండ్ ఆల్సో ఈ స్పీకర్, ఇది ఒక మొత్తం 4 పార్ట్స్. సో బేసిక్ గా నాలుగిటికి మన కనెక్షన్స్ కావాలా అంటే వీటిల్లో ఈ రెండింటి నుంచి దీనికైతే కనెక్షన్ ఖచ్చితంగా కావాలి. ఈ రెండు అయితే వైర్డ్, బట్ ఈ 3 సెపరేట్ కనెక్షన్స్ గా పనిచేస్తాయి. ఎలాగా అంటే దీన్ని మనం టీవీ దగ్గర పెట్టేసుకొని దీన్ని దానికి టీవీకి దగ్గరలో ఎక్కడన్నా జస్ట్ మనకి ఊఫర్ కాబట్టి సో పక్కన ఎక్కడన్నా సెపరేట్ ప్లగ్ కనెక్షన్ పెట్టుకోవాలి. దీనికి కూడా సెపరేట్ ప్లగ్ ఉంది. అండ్ ఆల్సో దీనికి సెపరేట్ ప్లగ్ పెట్టుకోవాలి. లైక్ మనం ఒకవేళ టీవీ మనకు ఎదురుగా ఉండి మనం వెనకాల సోఫాల దగ్గర ఉన్నాము అంటే సోఫాల దగ్గర ఈ స్టాండ్ బై లింక్ తో పాటు ఈ ట్వీటర్స్ వెనకాల పెట్టేసుకున్నాము అంటే ఒక సరౌండ్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి బేసిక్గా కవర్ అవుతుంది టోటల్ ఓవరాల్గా. సో ఇప్పుడు ఇంత ఉంది. బట్ దీంట్లో మనకి ప్రోస్ అండ్ కాన్స్ ఏమున్నాయి అన్నట్టు చూసుకుందాం. ప్రోస్ అనేసరికి ఫస్ట్ నాకు పర్సనల్గా ఫీలింగ్ ఏంటి అంటే 3 సెపరేట్ కనెక్షన్స్ రావడం అనేది ప్రో అనుకుంటాను. ఎందుకంటే మూడిటికి 3 కలిపి లింక్ కనెక్షన్ అనేది ఉందనుకోండి, అన్ని మనం దూరంగా పెట్టుకోలేము. ఒకవేళ హాల్వే అనేది మనకి పెద్దగా ఉంది అంటే మనం దూరంగా పెట్టుకుంటే అన్నిటికీ వైర్స్ అనేవి చాలా ఇదవుతుంది. బట్ ఈ 3 మనకి లింక్ కాకుండా సెపరేట్ కనెక్షన్ వచ్చింది కాబట్టి బెస్ట్. మనకి ఇదేంటి అంటే మనం ఇల్లు కూడా దీనికి తగ్గట్టు కొంచెం అడ్జస్ట్ ఉంటే బెటర్. ఎందుకంటే ఇప్పుడు మనకి దీనికి ఒక కనెక్షన్ కావాలి, ఆ స్టాండ్ బై లింక్ ఒక కనెక్షన్ కావాలి, అండ్ ఆల్సో ఊఫర్కి ఒక కనెక్షన్ కావాలి. మూడింటికి 3 కనెక్షన్లు కావాలి కాబట్టి దానికి తగ్గట్టు మన ప్లగ్ పాయింట్స్ కూడా మన హాల్లో చూసుకుని సెట్ అయ్యేటట్టు ఉంటే ఓకే బెస్ట్. లేదంటే మనకు వైర్లు అవన్నీ ఏమంటారు అన్నీ ఒకటే చోటు ఉంటే ఎక్స్పీరియన్స్ కూడా మనకి రాదు. ఏదైతే ఆల్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో మనకి. ఎందుకైతే ఈ పెద్ద సౌండ్ బార్ అండ్ స్పీకర్స్ దేనికి తీసుకున్న బేసిక్గా సరౌండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో మంచి సౌండ్. మనం ఒక మూవీ చూస్తున్నమాట, ఆ మూవీలో మనం ఉన్నాం, థియేటర్లో ఉన్నట్టు, ఒక చిన్న థియేటర్లో ఉన్నట్టు ఒక సౌండ్ మనకు ఫీలింగ్ ఉంటుందని చెప్పేసి ఇంత పెద్ద తీసుకుంటాం. సో మనం అన్నీ ఒకటే చోట పెట్టేసుకుంటే ఆ ఫీలింగ్ రాదు. బేసిక్గా సౌండ్ బార్ ముందు దాని పక్కన ఎక్కడన్నా వూఫర్ అండ్ ఆల్సో మన వెనకాల వచ్చేసరికి ఈ స్పీకర్, చిన్న స్పీకర్ లాంటివి పెట్టుకుంటేనే మనకి ఇది ఉంటుంది. సో అదొకటైతే చూసుకోవాలి. మెయిన్ గా ఇది ఎలాంటి వాళ్ళకి సెట్ అవుతుంది అంటే మాత్రం బేస్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం బీభత్సంగా సెట్ అయిపోతుంది ఇది అనమాట. బేస్ లవర్స్ కి ఆల్మోస్ట్ నేను చూసిన చాలా సౌండ్ బార్స్ లో నేను చాలా వాటికి వెళ్తూ ఉంటాను. లైక్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ చాలా చోట్లకి వెళ్ళి నేను సౌండ్స్ టెస్ట్ చేస్తూ ఉంటాను. సో నాకు వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బేస్ దీంట్లో ఉంది అనిపించింది నాకైతే. సో దీంట్లో మనకి ఒక మంచి బేస్ లవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఒక మంచి బేస్ ఎంజాయ్ చేస్తారు అనమాట. అయితే చాలా మంది బేస్ ఇష్టపడుతున్నారు కదా, సో వాళ్ళ గురించి మాత్రం ఇదైతే బెస్ట్. ఎవరైతే ట్రిబుల్ని ఎక్కువగా ఇష్టపడతారో వాళ్ళైతే దీన్ని లైట్ తీసేసుకోవచ్చు, కంప్లీట్గా లైట్ తీసేసుకోవచ్చు. ఎందుకంటే బేస్ అనేది ట్రిబుల్ని చాలా ఓవర్ షాడో చేస్తుంది. బేస్ లవర్స్ కోసం బేసిక్గా ఇదైతే ట్రిబుల్ ఇష్టపడే వాళ్ళకైతే ఇదైతే వద్దనే చెప్తాను నేను అసలుకి. ఇప్పుడు ఒకసారి దీని సౌండ్ క్వాలిటీ చూద్దాం. సో చూసారు కదా దీని సౌండ్ క్వాలిటీ అంటే మనకు ఎలా ఉంటుంది. మీకు వీడియోలో క్లియర్గా ఉందో లేదో చెప్పలేను, బట్ నాకైతే బేస్ పరంగా ది బెస్ట్. ఈ సెగ్మెంట్లో వచ్చేసరికి అయితే బాగుందని అయితే చెప్పచ్చు. బట్ దీనికంటే బెస్ట్ అయితే ఉంటాయి. బట్
ఈ ప్రైస్ సెగ్మెంట్ ప్రైస్ చెప్తాను, నేను లాస్ట్లో చెప్తాను. బట్ ఈ ప్రైస్ సెగ్మెంట్ వరకు చూసుకుంటే మాత్రం చాలా బాగుంది. సో అండ్ ఇది వచ్చేసరికి దీని రిమోట్ ఓవరాల్ కంట్రోల్స్ అని, అండ్ నాకు దీని రిమోట్ కూడా బాగా నచ్చింది, పట్టుకోవడానికి చాలా వీలుగా స్లీక్ అండ్ స్టైలిష్గా ఉంది. దీని రిమోట్ చూసినట్టయితే మీరు మధ్యలో ప్లే పాజ్, అండ్ ఇది వచ్చేసరికి మనకి నెక్స్ట్ ట్రాక్ ఫస్ట్ ట్రాక్ అని చెప్పేసి ఇది వాల్యూమ్. ఈ వాల్యూమ్ దేనికి అంటే మనకి సౌండ్ బార్ ఏదైతే ఉందో సౌండ్ బార్ వాల్యూమ్ని పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఈ బటన్ అనమాట, ఇది వాల్యూమ్ బటన్. అండ్ ఈ ఊఫర్ బటన్ వచ్చేసరికి మనకి ఊఫర్ ఉంది కదా, సో ఈ ఊఫర్ని మనం ఊఫర్ ఏమైనా బేస్ ఉంటుంది, సో బేస్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి మనకి ఊఫర్ ఏదైతే మనకి ఇలా ఉంటుంది. అండ్ ఇది కంట్రోల్ కూడా జస్ట్ ఇలా పైకి కిందకి చేస్తే మనం చూసినట్టయితే జస్ట్ దీని కిందకంటే ఇలా పైకి కిందకి అంటే అయిపోతుంది. సో నెక్స్ట్ అని చెప్పేసి, అండ్ ఇది వచ్చేసరికి బేస్, సో బేస్ పెంచుకోవడం తగ్గించుకోవడం లాంటివి ఉంటాయి ఇక్కడ. సో మ్యాక్సిమం 6 వరకు వస్తుంది బేస్ అయితే, అండ్ తగ్గించుకోవడం మనకి ఇంకా తగ్గించుకోవచ్చు. నేనైతే టాప్ బేస్లో పెట్టి వినిపించాను ఇప్పటిదాకా, మీకు వీడియోలో నేను అంతా అవుతుంది అనుకోవట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది సౌండ్ మోడ్. సో మనకి దీంట్లో మనకి ఆప్షన్స్ ఉంటాయి, మీరు చూసినట్టయితే సరౌండ్ మోడ్ అని చెప్పేసి, అండ్ నెక్స్ట్ బేస్ మోడ్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గేమింగ్ మోడ్ కూడా ఉంటుంది దీంట్లో. అండ్ మనకు వచ్చేసరికి ఇది అడాప్టివ్ మోడ్, ఒకవేళ మూవీ చూస్తుంటే మూవీ, స్పోర్ట్స్ క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే క్రికెట్ మ్యాచ్ దానికి తగ్గట్టు అడాప్ట్ అవుతుంది అనమాట. ఇది దీంట్లో నాకు నచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్. అండ్ ఆల్సో డిటిఎస్ సపోర్ట్ కూడా ఉంది, డిటిఎస్ వర్చువల్ సపోర్ట్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి స్టాండర్డ్, అండ్ ఇది వచ్చేసరికి నార్మల్ సరౌండ్ వర్షన్. అండ్ ఇంకొకటి మీరు అనుకోవచ్చు, బట్ వేరే జస్ట్ మ్యూజిక్ ఎందుకు పెట్టాను, ఏదన్నా ఒక మన తెలుగు పాట ఏమైనా పెట్టచ్చు అని, కాపీరైట్ సౌండ్స్ వల్ల పెట్టలేదు. ఇప్పుడు ఒకసారి వినిపిస్తాను, మేబీ ఒకవేళ ఫ్యూచర్లో ఏదైతే కాపీరైట్ వల్ల ఒకవేళ ఇది ఆగిపోయినా మీరు ముందున్న దాని రిఫరెన్స్ అయితే తీసుకోండి. ఇప్పుడైతే మీకు ఒక తెలుగు మంచి బేస్ ఉన్న పాట అయితే వినిపించి చూపిస్తాను. సో అదనమాట మొత్తానికి బేస్ అయి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ట్రిపుల్ ఆల్రెడీ చెప్పాను కదా, అలా అంత ఉంది కానీ బట్ బేస్ డామినేట్ చేస్తుంది ఆబ్వియస్గా ట్రిపుల్. దీంట్లో మనకి బిల్డింగ్ ఫీచర్స్ వచ్చేసరికి మెయిన్గా డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంది దీంట్లో, అండ్ ఆల్సో డిటిఎస్ సపోర్ట్ ఉంది. మీరు ఇందాక చూసారు దీంట్లో ఫీచర్స్ అన్ని చూపించినప్పుడు. సో అదనమాట. అండ్ సరౌండ్ ఎక్స్పీరియన్స్ ఆబ్వియస్గా స్టాండర్డ్, అండ్ ఆల్సో అడాప్టివ్ సౌండ్ అని చెప్పేసి ఒక మోడ్ ఉంది. అడాప్టివ్ సౌండ్ మోడ్ ఏంటి అంటే మనకి క్రికెట్ మ్యాచ్ ఆడినప్పుడు దానికి తగ్గట్టు మనకి స్పీకర్స్ అండ్ ఇవి మన సరౌండ్ ఐ మీన్ రూమ్లో మనం చుట్టూరు పెట్టుకున్నాం కదా బేసిక్గా ఈ మూడింటిని. సో దానికి తగ్గట్టుగా ఇవి క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే క్రికెట్ మ్యాచ్కి తగ్గట్టు, అండ్ ఒకవేళ మూవీ చూస్తుంటే మూవీకి తగ్గట్టు, అది హారర్ అయినా యాక్షన్ అయినా దానికి తగ్గట్టు ఈ సౌండ్ ఎక్కడెక్కడ ప్లే అవ్వాలని చెప్పేసి అడాప్టివ్గా ఆలోచిస్తుంది. ఐ మీన్ దీంట్లో సొంతంగా చిన్న ఏ చిప్ ఉండడం వల్ల అలాంటివన్నీ అవుతున్నాయి. బేసిక్గా అడాప్టివ్ సౌండ్ అనేది పర్టికులర్గా దీని వరకు అయితే స్పెషల్. మనము లైక్ సౌండ్ బార్లో చూసుకున్నప్పుడు ఇటు సైడ్కి 2 అటు సైడ్కి 2 ఉండి మధ్యలో మనకి ట్వీటర్ లాంటిది ఉంటుంది. సో బట్ దీంట్లో మాత్రం ఆ ట్వీటర్ని కూడా వీళ్ళు సౌండ్ ఐ మీన్ ఏదైతే స్పీకర్ ఉంటుందో దానిలోనే చేశారు. సో బేసిక్గా ఇదైతే 5.1 బట్ ఏంటి అంటే 5.1 ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది, దీంట్లో 3 అండ్ దీంట్లో 2+1 ఏదైతే మనకి ఊఫర్ ఉంటుంది కదా దాన్ని 0.1గా క్యాలిక్యులేట్ చేస్తారు. సో మొత్తానికి 5.1 అవుతుంది అనమాట ఇది. సో అలా పరంగా చూసుకుంటే మాత్రం దీంట్లో మధ్యలోనే సౌండ్ వస్తుంది. సో మీకు ఓవరాల్ సరౌండ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ముందు నుంచి కూడా సౌండ్ వస్తుంది కాబట్టి, లైక్ ఏదంటే సౌండ్ బార్కి సైడ్ నుంచి మాత్రమే కాకుండా ముందు నుంచి కూడా సౌండ్ వస్తుంది కాబట్టి మీకు ఒక మంచి సరౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. సో ఇప్పుడు దీని మెయిన్ పాయింట్, దీని ప్రైస్ విషయానికి వచ్చేస్తే 22,990 రూపీస్ ఉంది ప్రెసెంట్ ఫ్లిప్కార్ట్లో. ఈ రోజు డేట్ వచ్చేసరికి November 1st, 2021. సో ఇప్పుడు డేట్లో 22,990 ఉంది. నెక్స్ట్ ఇప్పుడు దివాళీ సేల్స్ ఆల్మోస్ట్ నడుస్తున్నాయి. అమెజాన్లో ఇంకొంచెం తక్కువ కూడా ఉన్నట్టుంది, బట్ ఫర్దర్ ఏమైనా సేల్స్ వచ్చినా మీకు 20,000 వరకు కూడా ఛాన్స్ ఉంది. బట్ స్టిల్ 22,900 23,000 అనుకుందాం, మనం ఇండియన్స్ చేసేది అదే కదా, రౌండ్ ఫిగర్ వేసేస్తాం కదా. సో 23,000కి ఒక మంచి సౌండ్ బార్ అని చెప్పుకోవచ్చు దీన్ని. ఒక బేస్ లవర్ అయితే మాత్రం మీకు చాలా మంచి సౌండ్ బార్ ఇదైతే. ఒకవేళ మీరు బేస్ని చాలా ఇష్టపడతారు, మీకు ఒకవేళ ఒక మంచి సరౌండ్ ఎక్స్పీరియన్స్లో మీకు బేసీ ఎన్విరాన్మెంట్ కావాలి అంటే మాత్రం చాలా మంచి సౌండ్ బార్ ఇదైతే. సో నాకు ఆ బేస్ లవర్ ఏదైతే ఉంటారో వాళ్ళకి మాత్రం చాలా బాగుంది. నేను కూడా బేస్ లవర్నే. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చిందని చెప్పుకుంటాను. బట్ స్టిల్ ఎల్జీ ఏదైతే సౌండ్ బార్ ఉందో, ఎల్జీ సౌండ్ బార్తో కంపేర్ చేస్తే మాత్రం అది ఏదైతే క్లారిటీ ఏంటంటే చెప్పాను కదా, బేస్ అనేది కొంచెం డామినేట్ చేస్తుంది, ఎక్కువ ఉంది బేస్ లవర్స్కి ది బేస్ట్. అలా అని చెప్పేసి మిగతా క్లారిటీ అని తగ్గిందని కాదు. ఎల్జీలో ఏమవుతుందంటే ట్రిపుల్ అండ్ బేస్ కరెక్ట్గా ఈక్వల్ లెవెల్లో ఉంటాయి కాబట్టి మనకి ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బేస్ ఉండాల్సిన చోట బేస్లో ఎక్కువై ట్రిపుల్ తక్కువ అనిపిస్తుంది. బట్ దీనిలో ఏంటంటే మనకి చాలా ఎక్కువ మ్యాక్సిమం మనకి బేస్ అనేది వినిపిస్తూ ఉంటుంది. సో
సో అందుకని చెప్పేసి జస్ట్ అదొక్కటే డిఫరెన్స్ దీంట్లో దాంట్లో వచ్చేసరికి, దానికి మించి ఏం పెద్ద డిఫరెన్స్ లేదు. సో టోటల్ అండ్ ఆల్సో మీరు ఎల్జీ తీసుకున్నప్పుడు ఏదైతే మీకు ఎక్స్ట్రా స్పీకర్స్ ఉన్నాయి కదా, సెపరేట్గా పర్చేస్ చేయాలని అవి దొరకట్లేదు. బట్ ఇది మొత్తం హోల్ సెట్ పరంగా వచ్చేసరికి మీకు 22,990 వస్తుంది. అది నాకు 15,000 సౌండ్ బార్ అండ్ ఊఫర్ పడితే నెక్స్ట్ అరౌండ్ 8,000 పడింది. ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ ఇది అది వచ్చేసరికి. బట్ సేమ్ ప్రైస్కి మనం ఆ 23,000కి మీకు ఇది విత్ ట్విటర్స్తో పాటు వస్తుంది అన్నమాట. మంచి క్వాలిటీతో ఉన్నాయి. అండ్ దీంట్లో ఇందాక నుంచి మీరు చూస్తున్నారు ఇవైతే వైర్స్ ఉన్నాయి కదా ఇక్కడ, అండ్ ఆల్సో ఇంత వైర్ సెటప్ వచ్చేసరికి అంటే మీకు చూపించడం కోసం ఇంత వైర్స్ ఇవన్నీ సెటప్ చేశాను. సో బేసిక్గా మీరు ఒకవేళ కరెక్ట్గా దీన్ని అడ్జస్ట్ చేసుకుంటే మాత్రం ఇవన్నీ ఎక్కడన్నా వెనకాల పెట్టేసుకోవాలి. చాలా అంటే చాలా వైర్స్ ఉన్నాయి. దీనిదొక వైర్, దీనిదొక వైర్, దీని నుంచి స్పీకర్స్కి 2 వైర్లు. ఈ స్పీకర్స్ అయితే వెనకాల కనెక్షన్తో వస్తున్నాయి అనమాట. ఇలా కనెక్షన్స్తో వస్తున్నాయి కాబట్టి స్పీకర్లు అయితే 2 వైర్లు. సో ఇవన్నీ అయితే మీరు చూసుకోవాలి. అండ్ దాంతోపాటు దీన్ని ఏదైతే ఇన్పుట్స్ ఏమేమి ఉన్నాయో అవి కూడా చూపిస్తాను ఒకసారి దగ్గర. సో మీకు ఇక్కడ చూసినట్టయితే 2 HDMI పోర్ట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి 1 ఆప్టికల్ పోర్ట్ ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి పవర్ కార్డ్, మనకి పవర్ మెయిన్ సాకెట్ అనమాట. ఇది వచ్చేసరికి USB పోర్ట్. సో దీంట్లో ఉన్న పోర్ట్స్ వరకు అయితే ఇవే అనమాట. అండ్ సౌండ్ బార్ మీద బటన్స్ చూసుకుంటే మీకు పవర్ బటన్ అండ్ ఆల్సో వాల్యూమ్ ప్లస్ ఆర్ మైనస్, అండ్ ఆల్సో ఇది ఫంక్షన్ బటన్. మీరు ఏ ఫంక్షన్ కావాలంటే ఆ ఫంక్షన్ మార్చుకోవడానికి, అంటే బ్లూటూత్, USB, HDMI, సో ఇవన్నీ ఉంటాయి కదా, ఈ ఫంక్షన్స్ అన్ని మార్చుకోవడానికి ఎక్స్ట్రా బటన్ అన్నమాట. సో పోర్ట్స్ కూడా చెప్పేసాను. ఆల్మోస్ట్ అంతే, అన్ని క్లియర్ అయినట్టే. సో ఇంకా మీకు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ ఆల్సో వాటర్టెక్ అఫీషియల్ అని చెప్పేసి నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాంట్లో డైరెక్ట్ మెసేజ్ చేస్తే మేబీ కొంచెం ఫాస్ట్గా రిప్లై అండ్ ఆల్సో కన్ఫామ్గా రిప్లై వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే కామెంట్స్ నాకు కొన్ని కనిపిస్తే కొన్ని కనిపించావు కాబట్టి అన్నిటికీ ఇవ్వలేదు. బట్ ఒకసారి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే మీకు కన్ఫర్మ్ నేను తీసుకోవాలనుకుంటున్నారు, డౌట్ లాంటిది కన్ఫామ్గా ఉంది అంటే ఇన్స్టాగ్రామ్ వాటర్టెక్ అఫీషియల్ అయితే మీరు ఒకసారి పిన్ చేయండి, నాకు కన్ఫామ్గా రిప్లై ఇస్తాను. సో ఇదన్నమాట ఈరోజు రివ్యూ వచ్చేసరికి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో వీడియోని లైక్ చేయండి. చెప్పినట్టే మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ లేదా నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అడగండి. అండ్ ఫైనల్ దిస్ ఈస్ హర్ష వర్మ సైనింగ్ ఆఫ్.